ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? ఈ సమయంలో దేవుడు మీకు నాకు అనుగ్రహించిన మాట ఏంటంటే, ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అవును, ఆయన ప్రేమించే వారి జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది. ఇందుకే ఆయన ప్రేమించేవారు ఎవరు అంటే, ఒకడు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనును అని యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఆయనను ఎప్పుడూ కూడా సంతోషపెట్టే బిడ్డగా ఉంటే నీ జీవితంలో అన్నీ ఆయన చిత్తానుసారంగా జరిగిస్తాడు, మేలు కలగడానికి జరిగిస్తాడు. ఈ రోజున దేవుడు నీతోనేమంటున్నాడంటే, ఇదిగో ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యునిలాగా ఉంటారంటండి. నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. నువ్వే నీ ఇంటికి సూర్యుడిగా మారుస్తాడు దేవుడు. ఆ సూర్యుని వెలుగులో నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ కుటుంబంలో ఆరోగ్యము, ఆశీర్వాదము అన్నీ సమృద్ధిగా ఇస్తాడు. అందుకనే దేవుడు అంటాడు, ఆయన ప్రేమించేవారు బలమైన సూర్యులాగా మరి వెలుగుతారంట. మరి ఈ రోజున ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నావా? ఆయన ఆజ్ఞల్ని పాటిస్తున్నావా? అప్పుడు దేవుడు అంటాడు, ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. మనం ఆయన ప్రేమిద్దాం, సూర్యుని వలె. మరి మన యొక్క కుటుంబానికే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడి వాక్యం మనం ఇంట్లో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.